నమస్కారం. ఎంవీఆర్ ఫ్యాక్ట్స్ ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం కేవలం 10వ తరగతి మరియు ఇంటర్ అర్హతతో కేంద్ర ప్రభుత్వ సంస్థలో విడుదలైన హాస్టల్ వార్డెన్ మరియు ఇతర పర్మనెంట్ ఉద్యోగాల నోటిఫికేషన్ గురించి తెలుసుకుందాం. నిజంగా చెప్పాలంటే కేవలం 10 ఇంటర్ అర్హతలతో సెంట్రల్ గవర్నమెంట్లో శాశ్వత ఉద్యోగం సాధించడానికి ఈ ఎక్స్ప్లెయినర్లో మనం మాట్లాడుకోబోయేది ఒక బంపర్ ఛాన్స్ అని ఖచ్చితంగా చెప్పవచ్చు. ఓకే, లెట్స్ డైవ్ ఇన్ టు దిస్. ఈరోజు మన ఎక్స్ప్లెయినర్లో ప్రధానంగా మనం చూడబోయే అంశాలు: ఎన్ఐటీటీఆర్ నోటిఫికేషన్ డీటెయిల్స్, ఏ పోస్టులున్నాయి, వాటి అర్హతలేంటి, శాలరీ మరియు ఏజ్ లిమిట్ ఎంత, సెలక్షన్ ప్రాసెస్ ఎలా ఉంటుంది, అలాగే అప్లికేషన్ ప్రొసీజర్ ఏంటి అనేది క్లియర్గా చూద్దాం. ముందుగా ఈ నోటిఫికేషన్ ఎక్కడ్నుంచి వచ్చిందో చూస్తే మినిస్ట్రీ ఆఫ్ ఎడ్యుకేషన్ కింద పనిచేసే నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నికల్ టీచర్స్ ట్రైనింగ్ అండ్ రీసెర్చ్, అదేనండి ఎన్ఐటీటీఆర్, ఈ బంపర్ నోటిఫికేషన్ను అఫీషియల్గా రిలీజ్ చేసింది. ఇక్కడ మీరు గమనించాల్సిన అతి ముఖ్యమైన పాయింట్ ఒకటుంది. ఇవేవో 2 నెలలో 6 నెలలో చేసి మానేసే టెంపరరీ లేదా కాంట్రాక్ట్ బేసిస్ పోస్టులు ఏమాత్రం కావు. ఇవన్నీ 100% పర్మనెంట్ మరియు రెగ్యులర్ పోస్టులు. అంటే సెలెక్ట్ అయితే చాలు, మీకు పక్కా లైఫ్ సెక్యూరిటీ ఉంటుంది. ఇంకో ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే వీటికి ఆల్ ఇండియా సర్వీస్ లయబిలిటీ ఉంటుంది. సో ఫ్యూచర్లో దేశవ్యాప్తంగా ఉన్న వేరే రీజనల్ సెంటర్లకు ఈజీగా ట్రాన్స్ఫర్ కూడా చేయించుకోవచ్చు. మరి అసలు ఏ పోస్టులు ఉన్నాయి, వాటికి కావలసిన క్వాలిఫికేషన్స్ ఏంటి, మీలో ఎవరికి ఏ పోస్ట్ కరెక్ట్గా సెట్ అవుతుందో ఇప్పుడు చూద్దాం. ఈ నోటిఫికేషన్లో ఉన్న అతి పెద్ద ప్లస్ పాయింట్ ఏంటంటే మీకు ఎలాంటి ముందస్తు అనుభవం అంటే ఎక్స్పీరియన్స్ అవసరం లేదు. మల్టీ స్కిల్ అసిస్టెంట్ పోస్టుకు కేవలం 10వ తరగతి పాస్ అయితే చాలు, అప్లై చేసుకోవచ్చు. ఇక చాలామంది ఎదురుచూసే హాస్టల్ కేర్ టేకర్ అంటే హాస్టల్ వార్డెన్ పోస్టుకు జస్ట్ ఇంటర్మీడియట్ లేదా 12వ తరగతి పాస్ అయ్యుంటే సరిపోతుంది. క్వాలిఫికేషన్స్ చాలా సింపుల్గా ఉన్నాయి కదూ. అయితే కేవలం ఈ 2 పోస్టులే కాకుండా మరికొన్ని స్పెషల్ పోస్టులు కూడా ఉన్నాయి. ఐటీఐ పూర్తి చేసిన వాళ్ల కోసం ఏసీ టెక్నీషియన్, షార్ట్ హ్యాండ్ స్కిల్స్ ఉన్న వాళ్ల కోసం జూనియర్ స్టెనోగ్రాఫర్, అలాగే స్క్రిప్ట్ రైటర్ లాంటి పోస్టులను కూడా భర్తీ చేస్తున్నారు. మీకు కనుక స్టెనోగ్రఫీలో పట్టు ఉంటే మాత్రం ఆ జూనియర్ స్టెనోగ్రాఫర్ పోస్టు మీకొక ఎక్సలెంట్ ఆపర్చునిటీ అని చెప్పాలి. ఇక అందరికీ ఎంతో ఆసక్తి ఉన్న విషయానికొచ్చేద్దాం. అదేంటో అర్థమైపోయి ఉంటుంది. అదేనండి, శాలరీ ఎంతొస్తుంది, అలాగే ఏజ్ లిమిట్ ఎంతుండాలి. శాలరీ గురించి వింటే మీరు నిజంగా ఆశ్చర్యపోతారు. సెలెక్ట్ అయిన వాళ్లకి స్టార్టింగ్లోనే అన్ని అలవెన్సులు కలుపుకుని నెలకు 35,000 నుండి 45,000 రూపాయల వరకు జీతం ఖచ్చితంగా వస్తుంది. ముఖ్యంగా హాస్టల్ వార్డెన్కి లెవెల్ 2 ప్రకారం దాదాపు 40 నుండి 45,000 వరకు ఉంటుంది. అదే మీరు జూనియర్ స్టెనోగ్రాఫర్ లాంటి పోస్టులకి సెలెక్ట్ అయితే శాలరీ ఏకంగా 55,000 రూపాయలు కూడా దాటిపోతుంది. జస్ట్ 10 ఇంటర్ క్వాలిఫికేషన్కి ఇది అద్భుతమైన ప్రారంభ వేతనం. ఏజ్ లిమిట్ విషయానికొస్తే కూడా చాలా క్లియర్గా మెన్షన్ చేశారు. జనరల్ కేటగిరీ వాళ్లకు మ్యాక్సిమం ఏజ్ 32 సంవత్సరాలు, అంటే 32 ఏళ్ల లోపు ఉన్నవాళ్లు ఎవరైనా హ్యాపీగా అప్లై చేసుకోవచ్చు. ఇక ఓబీసీ కేటగిరీ అభ్యర్థులకు ప్రభుత్వ రూల్స్ ప్రకారం అదనంగా మరో 3 ఏళ్ల వయో సడలింపు అంటే ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఏజ్ లిమిట్ ఇంత ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది పోటీ పడే ఛాన్స్ దొరికినట్లే. రైట్, అన్నీ బాగున్నాయి కానీ అసలు ఈ జాబ్స్కి క్యాండిడేట్స్ని ఎలా సెలెక్ట్ చేస్తారు ఇప్పుడు చూద్దాం. సో ద క్రూషియల్ పాయింట్ ఈజ్, అసలు ఇంటర్వ్యూ అనేదే లేదు. అవును, మీరు విన్నది నిజమే. హాస్టల్ కేర్ టేకర్, మల్టీ స్కిల్ అసిస్టెంట్ లాంటి పోస్టులకు ఎలాంటి ఇంటర్వ్యూ కండక్ట్ చెయ్యరు. కేవలం ఒకే ఒక్క రాత పరీక్ష అంటే ఒక సింగిల్ ఎగ్జామ్ ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేస్తారు. ఇంటర్వ్యూ భయం లేకుండా, ఎవరి రికమెండేషన్స్ లేకుండా కేవలం మీ టాలెంట్ బేస్ చేసుకుని సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ కొట్టడానికి ఇదొక గోల్డెన్ ఛాన్స్. మరి ఆ ఎగ్జామ్ ఎలా ఉంటుందంటే ఇదొక కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ అంటే సీబీటీ అన్నమాట. ఇందులో మొత్తం 100 మార్కులకు 100 ప్రశ్నలు అడుగుతారు. సిలబస్ కూడా చాలా క్రిస్ప్గా ఉంటుంది. కేవలం 4 సబ్జెక్ట్స్ నుంచే ప్రశ్నలొస్తాయి. అవేంటంటే జనరల్ ఇంగ్లీష్, జనరల్ అవేర్నెస్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ మరియు రీజనింగ్. జస్ట్ ఈ 4 సెక్షన్స్ మీద ఒక ప్లాన్ ప్రకారం ప్రిపేర్ అయితే ఎగ్జామ్ ఈజీగా క్రాక్ చేయొచ్చు. ఓకే, ఇప్పుడు ఫైనల్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ సెక్షన్కి వచ్చేద్దాం. ఎలా అప్లై చేయాలి, ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ ఏంటి. అప్లికేషన్ ఫీజు విషయంలో ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది, గమనించండి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు మరియు మహిళా అభ్యర్థులందరికీ వీరెవ్వరికీ ఫీజు లేదు, 0 ఫీజు. అంటే వాళ్లంతా ఒక్క రూపాయి కూడా కట్టకుండా పూర్తిగా ఉచితంగా అప్లై చేసుకోవచ్చు.
ఇక మిగిలిన అభ్యర్థులు అంటే జనరల్ మరియు ఓబీసీ పురుష అభ్యర్థులు మాత్రం 750 రూపాయల అప్లికేషన్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. అప్లై చేయడం చాలా సింపుల్ అండి. మొత్తం ఆన్లైన్లోనే చేసుకోవచ్చు. ముందుగా NITTR అఫీషియల్ రిక్రూట్మెంట్ పోర్టల్లో మీ ఈమెయిల్ ఐడి, మొబైల్ నంబర్ ఇచ్చి సైన్ అప్ అవ్వాలి. తర్వాత యూజర్ నేమ్, పాస్వర్డ్తో లాగిన్ అవ్వాలి. ఇక మూడో స్టెప్లో మీ డీటెయిల్స్ అన్నీ ఎలాంటి తప్పులు లేకుండా ఫిల్ చేసి మీ లేటెస్ట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ని కరెక్ట్ సైజ్లో అప్లోడ్ చేయాలి. ఫైనల్గా ఫీజు పే చేసి మీ అప్లికేషను సబ్మిట్ చేయడమే. అయితే ఇక్కడ మీరు మర్చిపోకూడని డేట్ ఒకటుంది. అదే మే 25, 2026. అప్లై చేయడానికి ఇదే లాస్ట్ డేట్. ఆసక్తి ఉన్న అభ్యర్థులు చివరి నిమిషం వరకు సర్వర్ డౌన్ అయ్యే వరకు వెయిట్ చేయకుండా వీలైనంత త్వరగా ఆన్లైన్లో అప్లై చేసేయండి. ఈ సూపర్ ఆపర్చునిటీని అస్సలు మిస్ చేసుకోవద్దు. ఈ ఎక్స్ప్లెయినర్ చూసినందుకు ధన్యవాదములు. ఈ సమాచారం మీకు నచ్చితే ఎక్స్ప్లెయినర్ను లైక్ చేసి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి. మరిన్ని లేటెస్ట్ జాబ్ అప్డేట్స్ కోసం తప్పకుండా మా MVR ఫ్యాక్ట్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒక్కసారి ఆలోచించండి, ఎటువంటి ఇంటర్వ్యూ లేకుండా పర్మనెంట్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్ను, అది కూడా కేవలం 10th ఇంటర్ క్వాలిఫికేషన్తో సాధించడానికి ఇంతకంటే మంచి అవకాశం ఇంకెక్కడైనా దొరుకుతుందా? అసలు ఆలోచించకండి, వెంటనే అప్లై చేసి ప్రిపరేషన్ మొదలుపెట్టండి. ఆల్ ద బెస్ట్.